గాలిలో విమానంలో వెళ్ళేవాడి కన్నా నీటి మీద పడవలో వెళ్ళేవాడు ఎక్కువ పని చేయగలడు. నీటి మీద పడవలో వెళ్ళేవాడి కన్నా భూమి మీద వాహనం మీద వెళ్ళేవాడు ఎక్కువ పని చేయగలడు. భూమి మీద వాహనంలో వెళ్ళేవాడి కన్నా నడిచి వెళ్ళేవాడు ఎక్కువ పని చేయగలడు. ఇది చరిత్రలో రుజువైన సత్యం. చరిత్రను, మన ఇతిహాసాలను పరిశీలిస్తే దేవతలు శరీరం లేనివాళ్ళుగా కనబడతారు. వాళ్ళు విమానంలో వెళ్ళినట్లుగా ఉంటుంది. రాజులు వాహనాల మీద, రథాలు, గుర్రాలు, ఏనుగులు వగైరా వాటి మీద తిరిగినట్లు ఉంటుంది. అయితే మహర్షులు మాత్రం నడిచి తిరిగేవాళ్ళు. వీళ్ళందరిలో ఎవరు ఎక్కువ పనిచేశారో జగద్విదితం. ఎవరి వలన ఈ దేశం, ఈ సంస్కృతి నిర్మితమయ్యాయో మనందరికీ తెలుసు. మనది మహర్షి సంస్కృతి అని పిలువబడింది. అంతేగాని రాజుల సంస్కృతి అనో దేవతల సంస్కృతి అనో చెప్పబడలేదు. మొత్తం మానవుల గోత్రాలు కూడా మహర్షుల పేర్ల మీదే ఉండడం కూడా మనం గమనించవచ్చును. మహర్షులు మన దేశం యొక్క మరియు మన సంస్కృతి యొక్క మూలపురుషులుగా రుజువు చేసుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పదలిచింది ఏమిటంటే, అంతటి సర్వశక్తివంతులైన మహర్షుల శక్తికి కారణం ఏమిటి అనేది. ఇది నిగూఢమైన విషయం. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే కొంత నిగూఢమైన ఆలోచన, పరిశీలన, రహస్య విషయ పరిజ్ఞానం అవసరం. కాబట్టి ఈ విషయంలో లోతుగా పరిశీలిస్తే మహర్షుల సర్వశక్తియుక్తులకు, మహత్వాలకు మూల కారణం వాళ్ళ జీవన విధానం అని తేలుతుంది. జీవితం కానీ, జీవనం కానీ, జీవన విధానం కానీ 3 రకాలుగా ఉంటుంది. అది 1 శారీరకమైనది, 2వది మానసిక మరియు బౌద్ధికమైనది, 3 ఆత్మికమైనది. వీటిల్లో శారీరకమైనవి మాత్రమే, అనగా భౌతికమైనవి దృష్టంగా ఉంటుంది. మానసిక మరియు ఆత్మికమైనవి అదృశ్యం మరియు అదృష్టం, అన్సీన్, ఇన్విజిబుల్, యాబ్స్ట్రాక్ట్గా ఉంటాయి. అయితే కనబడేదంతా నశిస్తుంది. ఏ దృశ్యతి తన్నశ్యతి అనేది ప్రాచ్య సిద్ధాంతం, నమ్మకం. దీని నుండే జగన్మిథ్య, ఆత్మసత్యం అనే సిద్ధాంతం రుజువైంది. కనిపించేదానిని కనబడనిది శాసిస్తుంది, నడుపుతుంది. కనిపించే శరీరాన్ని కనబడని మనోబుద్ధులు, ఆత్మ నడుపుతాయి, నియంత్రిస్తాయి, శాసిస్తాయి. కాబట్టి కనబడేదానికన్నా కనబడనిది శక్తివంతమైనది, పవర్ఫుల్ అయినది. అందుకే ప్రాచ్య చింతన అనగా హిందూ చింతన అంతా ఆత్మవాదంగా అనగా స్పిరిచువలిజంగా ఆధారంగా సాగింది. ఇక్కడ కనబడేదానికి ప్రాధాన్యత తక్కువ, కనబడని దానికి ప్రాధాన్యత ఎక్కువ. దానికోసం సాగిన పరిశోధన ప్రాచ్య పరిశోధన అంతా. అయితే ఈ పాశ్చాత్యులు వచ్చి ఈ భౌతిక చింతన అనగా మెటీరియలిజం, హేతువాదం ప్రవేశపెట్టి మానవులకు, జీవులకు సుఖశాంతులు లేకుండా చేశారు. మన పూర్వీకులు మొదటి రకమైన శారీరక జీవితం వీలైనంత మప్పితంగా ఉంచారు. పైగా ఇది మప్పితంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కువ పని చెయ్యగలరు.